కార్తీక్ అక్కని ఇక్కడి నుంచి పంపించేసేయండి. తప్పు కావేరి, అలా అనకూడదు. అక్కంటే ఎవరు? మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్. తనను బయటికిలా పంపిస్తావమ్మా? బయటికెళ్ళి ఎక్కడుంటుంది? ఏదైనా హాస్టల్లో ఉంచండి డాడీ. ఇంట్లోనే ఉంటే మమ్మీకి ఎప్పుడు ఏ ప్రమాదం తీసుకొస్తుందో తెలియదు. ఎప్పుడు చూసినా అమ్మ మీద కోపంగా మాట్లాడుతుంది. అమ్మని ఇంట్లోంచి పంపించేలా బెదిరించమని నాకు చెప్తుంది డాడీ. అందుకే అక్కని పంపించేసేయండి. చూడు కావేరి, ఒకవేళ నేను పంపిస్తానన్నా కూడా అందుకు మీ అమ్మ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? నేనమ్మతో మాట్లాడతాను. అమ్మ ప్రాణాలు తీయాలని చూస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? కావేరి, నేను కూడా కార్తీక్ అనేదైనా హాస్టల్లో పెట్టాలని ఆలోచించాను. కాని ఇంతమంది ప్రేమగా చూసుకునే మన మధ్య తనిలా ఉందంటే ఇక హాస్టల్లో పట్టించుకునేవారే లేకపోతే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించమ్మా. అక్కకేదైనా జరిగితే బాధపడాల్సింది మనమే కదమ్మా. కాని అక్క వల్ల అమ్మకేమైనా జరుగుతుందేమో అని భయంగా ఉంది డాడీ. అసలక్కని డ్రగ్స్ తీసుకోకుండా కంట్రోల్ చేయడం జరిగే పనేనా? మీ అమ్మ ఆల్రెడీ కార్తీక విషయంలో ఒక నిర్ణయం తీసుకుందమ్మా. తనని మార్చడం కోసం డాక్టర్ని కలిసి మాట్లాడింది. అవునా డాడీ? మరి డాక్టర్ ఏమన్నారు? మీ అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్ కండిషన్లోకి వెళ్ళింది సార్. జనరల్గా అయితే ఇలా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళని రిహాబిలేషన్ సెంటర్కి పంపించి కొద్ది రోజులు ట్రీట్మెంట్ ఇప్పించి అందులో నుంచి బయటికి తీసుకురావచ్చు. కానీ మీ అమ్మాయి పరిస్థితి అది కాదు. అసలు ఎన్ని రోజులు మీరు మీ అమ్మాయిని పట్టించుకోకుండా ఏం చేశారు? తప్పు చేశాను డాక్టర్ గారు. ఇప్పుడు తనని ఎలా బయటికి తీసుకురావాలో అది చెప్పండి. దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి. కనీసం 3 సంవత్సరాలైనా మా అబ్జర్వేషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తే తను మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంది. తనంతట తనకి ఆ మత్తులో నుంచి బయటికి రావాలన్న ఆలోచన తనకే రావాలి. అలా వచ్చేలా మనం చేయగలగాలి. అప్పుడే ట్రీట్మెంట్ చేయగలుగుతాం. అక్కకి 3 సంవత్సరాలు ట్రీట్మెంట్ ఇప్పించాలి. అలా జరగాలంటే మీ అక్కయ్యలో మెల్లగా మార్పు తీసుకురావాలి. మనం ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటే మీ అక్క మనకు దక్కదు. అందుకే కార్తీక్ ఏం చేసినా మీ అమ్మ మాట్లాడట్లేదు, అన్ని భరిస్తూ ఉంది. మీ అక్క గురించి అమ్మ ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందమ్మా. నిజంగా ఇంత మంచి అమ్మని ఇన్ని రోజులు ఎందుకు దూరం చేశారు డాడీ? అమ్మని ముందే మీరెందుకు తీసుకురాలేదు? నాకు మీ అమ్మ మంచితనం అర్థం చేసుకునేసరికి ఆలస్యమైందమ్మా. అయినా పర్వాలేదులే, ఆలస్యంగా అయినా మీ అమ్మ మన ఇంటికి వచ్చేసిందిగా, అది చాలమ్మా. నేను ఆఫీస్ దాకా వెళ్ళొస్తానమ్మా. మీ అమ్మను కాస్త జాగ్రత్తగా చూసుకో. ఐమ్ సారీ ప్రియా. ఎలాగైనా ఇంగ్లీష్ మాట్లాడాలన్న నీ పట్టుదల చూస్తుంటే సంతోషంగా ఉంది. కానీ కృష్ణ గారు చెప్పేది కూడా న్యాయం అనిపిస్తుంది. నువ్వు చేయని తప్పుకి నిందపడాల్సి వస్తుంది. తెలిసి కూడా నేనేమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాను. నన్ను క్షమించు. ఏంటి
వెళ్ళిన పని అయిపోయిందా? అయిపోయింది. సార్ ఏం మాట్లాడారు? ఏం మాట్లాడతారు? పర్చేసింగ్ డీటెయిల్స్ అడిగారు, చెప్పాను, వచ్చాను. అంతకు మించి మాట్లాడడానికి ఏముంటాయి? కృష్ణ గారు ఏం చేస్తున్నారు? బిజీగా ఉన్నారా? రెస్ట్ రూమ్కి వెళ్ళినట్టున్నారు, కాసేపు ఆగి వెళ్ళు. హం. ఇదే మంచి టైం. వెళ్ళి ఫోన్ తీసి చూస్తే వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమవుతుంది. కృష్ణ ఎవరిని వదిలే రకం కాదు. ఏదో రకంగా వర్షాన్ని లైన్లో పెట్టుంటాడు. తెలుసుకుంటా. హ్మ్. ఛ! ఇదేంటి స్విచ్ ఆఫ్ అయిపోయింది? నేను రికార్డ్ ఆన్ చేసి వెళ్ళాను కదా, మరి స్విచ్ ఆఫ్ ఎలా అయింది? ఒకవేళ కృష్ణ ఏమైనా స్విచ్ ఆఫ్ చేశాడా? ఫోన్ ఇక్కడ ఉన్న విషయం తెలిస్తే అందరినీ పిలిచి గొడవ చేసేవాడు కదా. చూసుండళ్లే. సో ప్రియ లోపలికొచ్చి తన ఫోన్ తీసుకుని పోయింది. ఇప్పుడు నేననుకున్న డ్రామా మొదలు పెట్టాలి. హోసే ప్రియా, నువ్వు ఎంత తెలివిగా ఈ ఆఫీస్లోకి అడుగు పెట్టావో అంతే తెలివిగా నిన్నిక్కడి నుంచి బయటికి పంపిస్తున్నాను. రెడీగా ఉండు. నేనేం చేస్తున్నానో తెలుసుకుందామని ఇక్కడ ఫోన్ పెట్టావు. అదే ఇప్పుడు నిన్ను బయటికి నెట్టేయడానికి కారణం కాబోతుంది. వస్తున్నాను, రెడీగా ఉండు. మై డియర్ స్టాఫ్, అందరూ ఒకసారి రండి. ప్రియా, నువ్వు కూడా రా. చెప్పండి సార్, స్టాఫ్ అందరినీ పిలిచారంటే ఏదో గుడ్ న్యూస్ చెప్పుతున్నారు, అంతేనా సార్? ఇది గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూస్. అదేంటి సార్? నా బ్రాస్లెట్ మిస్ అయింది. దాని విలువ 5 lakhs. మా డాడ్ నా కోసం స్పెషల్గా చేయించిన బ్రాస్లెట్. నా జాతకం ప్రకారం వజ్రాలు పొదిగి చేయించిన బ్రాస్లెట్. అలా ఎలా మిస్ అవుతుంది సార్? అసలు ఎక్కడ పోయింది, ఎలా పోయింది సార్? మన ఆఫీస్లోనే, నా ఛాంబర్లోనే బ్రాస్లెట్ మిస్ అయింది. అదేంటి సార్, మన ఆఫీసులోనే మీ బ్రాస్లెట్ కొట్టేస్తారా? ఇంపాసిబుల్ సార్, ఇంపాసిబుల్. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అబ్బే, నా ఉద్దేశం అది కాదు సార్. మన ఆఫీసులో అందులో మీ చేతి బ్రాస్లెట్ కొట్టేసే ధైర్యం ఎవరికుందా అని. ఆ దొంగ ఎవరో ఇప్పుడు తెలుసుకోవాలి. మర్యాదగా చెప్పండి, ఆ బ్రాస్లెట్ తీసింది ఎవరు? 5 lakhs నాకు విషయం కాదు, కానీ అది మా డాడీ నా కోసం ప్రత్యేకంగా పూజ చేయించి మరి నా చేతికి తొడిగిన బ్రాస్లెట్. మర్యాదగా మీ అంతటా మీరు అది ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. ఏంటలా గుసగుసలు మాట్లాడుతున్నారు? సారంత మర్యాదగా అడుగుతుంటే ఎవరు మాట్లాడరేంటి? చెప్పండి, ఆ బ్రాస్లెట్ తీసింది ఎవరు? సార్ చాలా మంచివాళ్ళు కాబట్టి మిమ్మల్ని చాలా మర్యాదగా అడుగుతున్నారు. చెప్పండి, ఎవరు తీశారో? సార్, అసలు మీ బ్రాస్లెట్ ఎప్పుడు పోయింది? మీరు దాన్ని ఆఖరిసారిగా ఎప్పుడు చూశారు? నా ఛాంబర్లోనే అది ఎవరో కొట్టేశారు.
మీ ఛాంబర్లోనూ కొట్టేశారంటే మీ ఛాంబర్కి వచ్చిన వాళ్ళే కొట్టేసుంటారు సార్. ఉదయం నుండి మీ ఛాంబర్కి ఎవరెవరు వచ్చారో మీరే చెప్పండి సార్. కరెక్ట్ పాయింట్. నా ఛాంబర్లోకి వర్ష, సుబ్రహ్మణ్యం గారు, ప్రియా ఈ ముగ్గురే వచ్చారు. సార్ మీరు నన్ను అనుమానిస్తున్నారా సార్? ఈ కంపెనీలో ఎన్నో ఏళ్ళుగా నమ్మిన బండిలా పనిచేస్తున్నాను సార్. మీరు నన్ను అనుమానిస్తున్నారా సార్? సుబ్రహ్మణ్యం, నేను నిన్ను అనుమానించడం లేదు. నా ఛాంబర్లోకి ఎవరెవరు వచ్చారో వాళ్ళ పేర్లు మాత్రమే చెప్పాను. నా బ్రాస్లెట్ ఎలా రికవరీ చేయాలో నాకు బాగా తెలుసు. ప్రియా, పోలీసులకు ఫోన్ చేయి. పోలీసులు వస్తే వాళ్లే తేలుస్తారు. నువ్వు ఫోన్ చేయి. సార్ మన ఆఫీస్కి ఎంతో మంచి పేరుంది సార్. ఇక్కడ డైరెక్టర్ గారు బ్రాసెట్ ఎవరో స్టాఫ్ కొట్టేశారని తెలిస్తే మన కంపెనీ పరువుతో పాటు మీ పరువు కూడా పోతుంది సార్. అంటే ఏంటి? పోలీసులను పిలిపించొద్దంటావా? సరే, అలాగే పిలిపించను. కానీ ఆ దొంగ ఎవరో నాకు తెలియాలి. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి సార్. చూడండి, సార్ చెప్పినట్టు డైరెక్టర్ గారి రూమ్లోకి వెళ్ళింది ముగ్గురు వ్యక్తులం. నేను, వర్ష, ప్రియా. ఎవరైనా వచ్చి మాకు సంబంధించిన బ్యాగుల్ని మమ్మల్ని చెక్ చేయండి. రా ప్రవీణ్, చెక్ చేయండి. సార్. అమ్మా, నువ్వు వెళ్ళి వర్ష టేబుల్ చెక్ చేయి. అలాగే సార్. చీకటే చాలదా ధర్మముకే పాటరా మాధవా రావుగా మరచితివేమో మాటని. సార్, ఏం లేదు సార్. అమ్మా స్వాతి, వెళ్ళరా. ఆ అమ్మాయి టేబుల్ బ్యాగ్ కూడా చెక్ చేయి. అలాగే సార్. ఏం లేదు సార్. సార్, మొత్తం అంతా చెక్ చేశారు సార్. ఎక్కడా ఏమీ దొరకలేదు సార్. అంటే నా బ్రాస్లెట్ పోలేదంటావా సుబ్రహ్మణ్యం? నేను అబద్ధం చెప్పానంటావా? అయ్య బాబాయ్, ఎంత మాట అన్నారు సార్, ఎంత మాట అన్నారు. మీరు అబద్ధం ఆడటమా? దేవుళ్ళు ఎక్కడైనా అబద్ధం ఆడతారా సార్? కాకపోతే మీరు చెప్పిన బ్రాస్లెట్ దొరకలేదు. పొరపాటును మీరు ఎక్కడైనా పెట్టుకుని మర్చిపోయారేమో అని నా అనుమానం సార్. లేదు సుబ్రహ్మణ్యం, నేను రెస్ట్ రూమ్కి వెళ్తూ టేబుల్ మీద పెట్టి వెళ్ళాను. నాకు బాగా గుర్తుంది, కానీ ఇక్కడే పోయింది. అది తీసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు చెప్పింది ఖచ్చితంగా నిజమై ఉంటుంది సార్. కాకపోతే ఆ బ్రాస్లెట్ ఇక్కడ దొరకలేదు. ఏం చేద్దాం సార్? సుబ్రహ్మణ్యం, నీకస్సలు బుర్రుందా? వాట్ యు జోక్ సార్, వాట్ యు జోక్. జోక్ కాదు, నిజంగానే చెప్తున్నాను. నీకు నిజంగానే బుర్ర లేదు సార్. లేకపోతే ఏంటయ్యా, దొంగతనం చేసిన వాళ్ళు ఆ వస్తువుని అందరికీ కనిపించేలా పెట్టుకుంటారా? అది దొంగతనం చేసినప్పుడే దానికోసం వెతుకుతారు అని వాళ్ళకి తెలుసు. అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు.
కేవలం బ్యాగులు డెస్క్ దగ్గర వెతికితే సరిపోదు. మరి ఎక్కడ ఎతకాలి సార్? బుర్ర ఉపయోగించి వెతుకు, అన్ని చోట్ల వెతుకు. ఇంకా చెప్పాలంటే ఫోన్ పౌచుల్లో కూడా దాచిపెడతారు. బాగా వెతుకు, దొరుకుతుంది. పాయింట్ సార్, పాయింట్. అలాగే సార్, వెంటనే వెతుకుతాను. అమ్మా ప్రియా, నీ ఫోన్ ఒకసారి ఇలా అయ్యమ్మా. వర్ష, నీ ఫోన్ రెడీ పెట్టుకో. అందరూ ఫోన్ రెడీ పెట్టుకోండి. ఏంటమ్మా ప్రియా ఇది? సారుకు పిఏగా ఉంటూ ఇలాంటి పని చేస్తావా? పైగా ధర్మతేజ గారి రికమెండేషన్తో వచ్చావు. నువ్వింత తప్పుడు పని చేస్తావా? ఏమిటమ్మా నువ్వు? సార్, నేను ఈ పని చేయలేదు, నన్ను నమ్మండి. ఏంటి సార్ ఇది? అసలు ఇలాంటి అమ్మాయిని మీరు పిఏగా ఎలా పెట్టుకున్నారు సార్? పిఏగా ఉన్న మనిషికి ఇంగ్లీష్లో మాట్లాడడం రాకపోయినా ఇలాంటి దొంగతనాలు చేయడం మాత్రం బాగా వచ్చన్నమాట. కంపెనీ డైరెక్టర్ గారి దగ్గరే బ్రేస్లెట్ కొట్టేసిందంటే ఇన్ని రోజులు మన దగ్గర ఎన్ని కొట్టేసిందో సార్. అయినా కష్టపడకుండా సంపాదించడం అలవాటు పడిన మనిషికి కేవలం దొంగతనంతో ఆగిపోతుందో లేకపోతే ఇంక ఎంత దూరం వెళ్తుందో. నేను ఆ పని చేయలేదు. ఏం ప్రియా, నీకు డబ్బు కావాల్సి వస్తే నన్ను అడగాల్సింది, అంతేకాని ఇలా దొంగతనం చేస్తావా? ఎందుకు చేసావు ఈ పని? నేను దొంగతనం చేయలేదు. ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా దొంగతనం చేయలేదు అని అబద్ధం చెప్పకు ప్రియా. సార్, ఇంకా ఇలాంటి వాళ్ళతో మాట్లాడండి సార్. దొరికిన తర్వాత కూడా ఇంకా ఎలా అబద్ధాలు చెప్తుందో చూడండి. ఇలాంటి వాళ్ళని ఊరికినే వదిలిపెట్టకూడదు సార్. ఇదే బయటైతే చెప్పులతో కొట్టి పోలీసులకు అప్పగించేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఏమైంది? పోలీసులను పిలవండి. జైల్లో చెప్పకూడు తింటే కనీసం బుద్ధైనా వస్తుంది. వర్ష, కాల్ ద పోలీస్. సార్, ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను సార్, మన కంపెనీకి ధర్మతేజ సార్కి ఎంతో గొప్ప పేరుంది. ఇంత పెద్ద కంపెనీలో దొంగతనం జరిగిందంటే రేపొద్దున పేపర్లో రాస్తారు, టీవీల్లో చూపిస్తారు. దానివల్ల మన కంపెనీ పరువు ప్రతిష్టలు నాశనం అవుతాయి సార్. అందుకని ఏం చేద్దామంటావు? మీ నాన్నగారు వచ్చాక సార్తో మాట్లాడి ఏం చేయాలో నిర్ణయం తీసుకుందాం సార్. అంటే అప్పటిదాకా ఈ దొంగని మన ఆఫీస్లోనే పెట్టుకుందామంటారా? అది కాదు సార్. సుబ్రహ్మణ్యం సార్, నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు. ఐ విల్ కాల్ ద పోలీస్. సార్, సుబ్రహ్మణ్యం గారు చెప్పింది కూడా నిజమే సార్. తనని పోలీసులకు పట్టించకండి సార్. ఇది మన ఆఫీస్ ప్రెస్టేజ్ విషయం సార్.
సరే వర్ష, నువ్వు చెప్పావు కాబట్టి పోలీసుల్ని పిలిపించను. ఆడ మనిషి కాబట్టి చెప్పుతో కొట్టకుండా పోనీలే పాపం అని వదిలేస్తున్నాను. సెక్యూరిటీని పిలిపించి తన జుట్టు పట్టుకుని బయటికి వెళ్ళగొట్టించండి. మళ్ళీ జీవితంలో ఈ ఆఫీస్ వంక చూడ్డానికి కూడా భయపడాలి. నిన్ను మేనేజర్ సార్ పిలుస్తున్నారు. పద వెళ్దాం.